అది నా ఇంటి అక్కడ ఉరికి వస్తుంది. నేను చూసి బుగులు పడి వెనకాల షాప్ లో కూడా వెళ్ళిపోయినా. షాప్ లో వెళ్ళిపోగానే అది ఏం చేసి ఫాస్ట్ గా ఆటోలోకి వెళ్ళి దూకి ఆటో వెళ్ళిపోయింది. కాదు అటు నుంచి అట్టే వెళ్ళిపోయి పారిపోయింది. ఇక చూసినా మేము చాలా పెద్దగా ఉంది. దాని కొమ్మ కూడా ఇరిగిపోయింది. ఇక్కడ ఒక సైడ్ ఇరిగిపోతే ఒక ఇక్కడ 3 సంవత్సరాలు ఇప్పుడు ఎర్రాలి. ఫస్ట్ టైం చూసినాం మేము. అటు నుంచి వచ్చింది. అది ఫస్ట్ టైం చూసినాం. ఇప్పటివరకు చూడలేము మేము. అసలు ఇప్పుడు ఇది ఉంది కదా యూనివర్సిటీ ల్యాండ్ ఉంది కదా, గవిట్లలో అసలు జింకలే లేవు, ఏం లేవు అంటున్నారు. చాలా ఉన్నాయి అబ్బా, అందులో చాలా ఉన్నాయి లోపట. అక్కడ నుంచి వచ్చినాయి. దాదాపు వెళ్ళే అంటే 40-30 ఉండే అంట. చాలా మంది చంపేసినారు అని అంటున్నారు. ఇక మేమైతే చూడలే, చెప్పంగా అయినా అంతవరకు. అసలు కల్లా ఏం లేవు, జంతువులే లేవు అంట్లా అని అంటున్నారు. ఉండే బాగుండే, ఎందుకు లేరు? అచ్చా మరి అది ఆడికెళ్ళి వచ్చింది, పైకి దిగిందా మళ్ళా? మరి ఇప్పుడు ఎక్కడి నుంచి వచ్చింది? అది ఎక్కడికి వెళ్ళి వచ్చింది మళ్ళీ? అది ఆ యూనివర్సిటీ మొత్తం చెట్లు కట్ చేస్తున్నారు కాబట్టి అది ఇక్కడ వచ్చింది కదా. లేదా ఎక్కడికి వెళ్ళి వస్తుంది మళ్ళా? ఇప్పుడు మొత్తం అపార్ట్మెంట్లు ఉన్నాయి. ఇక్కడ అడవి ఉందా మళ్ళా? ఆడనే పెద్ద అడవి అదే కదా. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళి వచ్చింది కదా. ఇప్పుడు మరి ఎక్కడికి వెళ్ళి వస్తుంది అది చెప్పండి మీరు. తప్పుడు వార్తలు రాస్తున్నారు అంటున్నారు కదా. ఇప్పుడు ఏంటంటే ఆ ల్యాండ్ అమ్మేసింది కదా. ఇప్పుడు ఉన్న భూమి ల్యాండ్ అన్ని గవర్నమెంట్ అమ్మేసినారు అనుకోండి వేరేళ్ళకి. ఇప్పుడు గవర్నమెంట్కి ఏమైనా పని చేయాలి, ల్యాండ్ కావాలంటే అప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుంది? ఇప్పుడు కుర్చీల మీద కూర్చుంటున్నారు, ఏ సీఎం అయినా సరే. కూర్చొని ఏం చేస్తున్నారు? ఒక సీఎం అది అమ్మేస్తున్నాడు, ఒక సీఎం ఇది అమ్మేస్తున్నాడు, ఒక సీఎం అది చేసేస్తున్నాడు. లాస్ట్కి ఏంది పరిస్థితి? భూమి లేకపోతే బట్టలకు అమ్ముతున్నారు మీరు భూమి. తర్వాత ఇక్కడ ఉన్నోటోళ్ళకి గవర్నమెంట్ ఇప్పుడు సపోజ్ ఏమైనా గవర్నమెంట్ ఒక హాస్పిటల్లో ఒక కాలేజ్ పిల్లలకి చదవడానికి ఏమైనా చేయాలనుకోండి, గవర్నమెంట్ భూమి అమ్మేసిన తర్వాత ఏం చేస్తారు గవర్నమెంట్ వాళ్ళు? ఒక్కొక్క కుర్చీ మీద వస్తున్నారు, కూర్చుంటున్నారు, వెళ్ళిపోతున్నారు. మళ్ళీ ఆ తర్వాత ఏంటి మన పరిస్థితి ఏంది? అది ఆలోచిస్తున్నారా? లేదు. నేనున్నానా? నా ఒక్క కడుపుకే చూసుకుంటున్నా, వేరేళ్ళు కడుపులు చూస్తలే నేను. అర్థమా? ఇది ఫస్ట్ ఏం ఆలోచించాలంటే 10 మందిని ఆలోచించాలి. అట్లా ఆలోచిస్తలేరు. నేను నా పొట్టు చూసుకున్నానా, నా కడుపు నిండితే చాలు, వేరే ఏమైనా ఎట్లా పోని ఇట్లా అయిపోతుంది తెలుసా. సీఎం సీట్ల మీద కూర్చొని కేసీఆర్ అంటే కొన్ని పనులు చేసిండు. ఇప్పుడు ఇల్లు కట్టిండు గరీబోళ్ళకి. ఇట్లా పని చేయి నువ్వు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడని చెప్పండి. ఎక్కడ మంచి పని చేసిండా? పోనీ కేసీఆర్ ఎన్ని చేసిండు? ఆయన ఏదన్నా చూపెట్టు, లేకపోతే నీదైనా చూపెట్టు. కరెంట్ బిల్ ఫ్రీ అన్నాడు, అది ఫ్రీ, దాంట్లో ఒక చారణ చేసిండు, బాగా అట్లనే వదిలేసిండు. తెలుసు నేను సీట్ మీద మళ్ళీ నెక్స్ట్ నేను రాను అని కన్ఫర్మ్ అయిపోయింది. అందుకు ఇష్టం వచ్చినట్టు ఆడుకుంటున్నాడు. 5 సంవత్సరాలు ఆడుకొని ఇక్కడ ఇట్లా అమ్మేస్తున్నారు. ఇక అమ్మేసిన తర్వాత లాస్ట్కి ఏమవుతుంది? ఏం కాదు. ఈ గరీబోళ్ళది ఏమైనా చేయాలంటే అప్పుడు గవర్నమెంట్ నోట్లు వెళ్ళి పెట్టుకుని తిరుగుతుంది అంతే.